ప్రైజ్ ద లార్డ్. దేవుడు బైబిల్ గ్రంథంలో దిగులు పడొద్దు, భయపడొద్దు, చింతపడొద్దు ఇవన్నీ చెప్తాడు కదా. అంటే మనకు కష్టాలు రావనుకొని చెప్తున్నాడా? ఎట్లా కాదు. మనకు కష్టాలు ఉన్నా కూడా దిగులు పడకుండా, భయపడకుండా, చింతపడకుండా బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. అంటే నటిస్తూ బ్రతకమని దేవుడు చెప్పట్లేదు. మన క్రైస్తవ జీవితము వాస్తవాలు ఆధారం చేసుకుని లేదు. క్రైస్తవ జీవితము సత్యమును ఆధారం చేసుకుని ఉన్నది. పాస్టర్ గారు, ఈరోజు నాకు ఈ ఫలానా మోకాల నొప్పి ఉందండి, వాస్తవమే. కానీ అది ఏదో ఒక రోజు మారిపోతుంది. కానీ సత్యము మారిపోదు. సత్యం ఏంటంటే ఆయన పొందిన దెబ్బల చేత నీకు ఆరోగ్యం ఉన్నది. పాస్టర్ గారు, అప్పులతో అల్లాడిపోతున్నామండి, వాస్తవమే. అల్లాడిపోవడం అనేది మారిపోతుంది. కానీ సత్యం ఏంటంటే నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడిగా ఉండవు. అది సత్యము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భావోద్రేకాలు వాస్తవాల మీద ఆధారపడి ఉన్నాయా, సత్యము మీద ఆధారపడి ఉన్నదా పరీక్షించుకో. సత్యము మీద ఆధారపడిన భావోద్రేకాలతో మన దేవాతి దేవుని విశ్వాసముతో ఆరాధించుదాం. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.